ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. నేను యామ్ని. ఇక బిజినెస్ అప్డేట్స్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఏషియన్ పెయింట్స్, శ్రీరామ్ ఫైనాన్స్, టైటాన్ కంపెనీ, గ్రాసిమ్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా కోల్ ఇండియా, జేఎస్డబ్ల్యూ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ అనిల్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడటానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయొచ్చు. ముందుగా మనం వారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ అనిల్ కుమార్ గారు. గుడ్ మార్నింగ్ అండి. సార్, మరి మనం చూసినట్లయితే దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు లాభాల్లోనే ప్రారంభమయ్యాయి. మరి ఇది ఇలానే కొనసాగే అవకాశం ఉందా సార్? అసలు ఈ రోజు మార్కెట్లు ఎలా ఉండే అవకాశం ఉంది? సో ఒకటి ఏంటంటే, నిన్న మార్కెట్లు క్లోజ్ అయ్యాక సాయంత్రం 6:20కి ట్రంప్ ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. ఏంటి, 5 రోజులు యుద్ధం ఆపుతున్నాం అంటే 5 రోజులు ఏదైతే ఇరాన్ యొక్క ఎలక్ట్రిసిటీ జనరేషన్ ఏవైతే ఉన్నాయో వాటి మీద దాడి చేయమని కొంచెం విరమణ అయితే చేశాడు. 5 days గ్యాప్ ఇచ్చాడు. దాని తర్వాత ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లు అన్ని కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాయి. అదే పరిస్థితి మనం ఇక్కడ కూడా మన దగ్గర కూడా చూసాం. ఇవాళ మార్నింగ్ 1000 పాయింట్ల పైన సెన్సెక్స్ ఓపెన్ అయింది. ఈవెన్ నిఫ్టీ కూడా మళ్ళీ 22,800 దాటింది. అంటే 300 నుంచి 400 పాయింట్స్ పెరిగింది. అండ్ ఇది ఏంటంటే, ఇది టెంపరీ పుల్ బ్యాక్ లేదా అనేది మాత్రం ఈ యుద్ధం ముందుకు ఎలా సాగుతుంది అనేది దాన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ 5 days లో ఏమైనా చర్చలు జరిగి ఏమైనా ముందుకు జరిగితే మాత్రం ఇది ఇక్కడ నుంచి మళ్ళీ స్ట్రాంగ్ రికవరీ అని చెప్పొచ్చు. అదర్వైజ్ మళ్ళీ ఇక్కడికి రావడానికి పెద్ద టైం పట్టకపోవచ్చు. సో ఇన్వెస్టర్స్ ఏంటంటే కొంచెం కాషియస్ గా ఉండడం బెటర్. ఈ యుద్ధానికి అంటే ఇఫ్ యు ఆర్ పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం కొంచెం కాషియస్ గా ఉండండి. ఇది బాటం అయిపోయింది, ఇంకా మళ్ళీ మార్కెట్ రికవర్ అవుతుందనే మాత్రం అట్లాంటి వ్యూస్ పెట్టుకోకపోవడం మంచిది. ఒక క్లారిటీ వచ్చేంత వరకు క్లియర్ పొజిషన్స్, పెద్ద పొజిషన్స్ తీసుకోకపోవడం మంచిదండి. రైట్ సార్, ఒక కాలర్ ఉన్నారు విజయవాడ నుంచి. అనిల్ కుమార్ గారు కాల్ చేశారు. కాల్ తీసుకుందాం. అనిల్ కుమార్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే అండి. నా దగ్గర హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉన్నాయండి 800 లో. ఓకే, ఉంచుకోమంటారా ప్రస్తుతం? ఎంత అండి మీ పొజిషన్? ఏ పొజిషన్ లో తీసుకున్నారు హెచ్డిఎఫ్సి మీ దగ్గర? 800 లో తీసుకున్నాను. ఓకే, సో ఒకటండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ నిన్న ఈ లాస్ట్ 2 days లో జరిగిన వ్యూస్ వల్ల హ్యూజ్ కరెక్షన్ వచ్చింది. అదర్వైజ్ ఇట్స్ ఎ స్ట్రాంగ్ స్టాక్. నిన్న ఆర్బీఐ కూడా దాని సపోర్ట్ లో వచ్చింది నిన్న ఆల్రెడీ. సో ఇవాళ ఇప్పటికి ఆల్రెడీ 2% రైజ్ ఉంది. 758 దగ్గర ఉంది. ఉంచుకోవచ్చండి. ఇట్స్ ఎ స్ట్రాంగ్ కంపెనీ, ఇట్స్ స్ట్రాంగ్ బ్యాంక్. సో ఈవెన్ కుదిరితే యాడ్ కూడా చేసుకోవచ్చు. ఇంత మంచి డిస్కౌంటెడ్ ప్రైస్ మళ్ళీ రావడం కష్టం. రైట్ సార్, మరో కాలర్ ఉన్నారు విశ్వనాథం గారు, చీరాల నుంచి కాల్ చేశారు. విశ్వనాథం గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. ఇప్పుడు కేఏఐ ఒకటేమో, వేరే ఇంకేమైనా స్టాక్ తీసుకోవాలంటే సజెషన్ ఇవ్వకండి. ఏదండి? ఇంకోసారి చెప్పండి. కేఏఐ అన్నారా సార్? కేఈఐ. ఓకే అండి, ఓకే. కేఈఐ సార్. కేఈఐ అంటే 1 year కోసం అయితే మాత్రం ఉంచుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే దీన్ని వారిది కొంచెం ఇంపాక్ట్ ఉంది. ఎందుకంటే రా మెటీరియల్ సప్లై కానీ ఇవన్నీ ఉంది కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా ఎంటర్ అయితే మంచిది. దో ఇట్ ఈస్ ఇవాళ 2% రైజ్ అయింది. బట్ ఆల్రెడీ ఫెయిర్లీ వాల్యూడ్ అండి. ఇక్కడ నుంచి అప్ సైడ్ పొటెన్షియల్ ఓన్లీ ఒక 10 to 15% ఒక 1 year హోల్డ్ చేస్తే ఉందండి. కొంచెం పొజిషన్ తీసుకోండి, బట్ హ్యూజ్ పొజిషన్ తీసుకోవద్దండి దీనికి. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు బెంగళూరు నుంచి. మధు గారు కాల్ చేశారు. మధు గారు, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. సార్ నా దగ్గర సిడిఎస్ఎల్ 1700 లో ఉన్నాయి సార్. 1000 షేర్స్ ఇప్పుడు యావరేజ్ చేయొచ్చు సార్? సిడిఎస్ఎల్ ఒకటండి, ఇట్స్ ఏమంటారు డొమెస్టిక్. ఇది యుద్ధానికి సంబంధం ఏం లేదు పెద్దగా. ఓన్లీ మన డొమెస్టిక్ మార్కెట్స్, క్యాపిటల్ మార్కెట్ స్టాక్ ఇది. మీరు 1700 ఆల్రెడీ అంటే హ్యూజ్ ప్రైస్. అంటే ఇప్పుడు మళ్ళీ ఆ ప్రైస్ రావాలంటే మాత్రం టైం పట్టొచ్చండి. సో దీన్ని యావరేజ్ చేయడం కన్నా బై సంథింగ్ ఎల్స్ విచ్ ఇస్ ఈ టైంలో మంచి రికవరీ అయ్యే అవకాశాలు ఉన్న స్టాక్ కొనుక్కోండి. ఎందుకంటే ఇది ఈవెన్ అంటే
మళ్ళీ రికవరీ అయినా కానీ 1 year లో 1380 1390 కన్నా ఎక్కువ స్కోప్ లేదండి. సో రాదర్ బై సంథింగ్ వేర్ మచ్ మోర్ ఆపర్చునిటీ ఉండే స్టాక్స్ లో సెక్టర్ లో ఉండండి. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. నందిని గారు విజయవాడ నుంచి కాల్ చేశారు. నందిని గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. నమస్తే, చెప్పండి సార్. మా దగ్గర బజాజ్ ఫైనాన్స్ 968 యావరేజ్ లో 500 షేర్స్ ఉన్నాయండి. అది ఎవరైనా కాల్ అయినప్పుడు బజాజ్ ఫైనాన్స్ తీసుకోవచ్చండి. మళ్ళీ నా ప్రైస్ షార్ట్ టర్మ్ లో వస్తుందండి. అంటే ఎక్కువ బజాజ్ ఫైనాన్స్ లో కాల్ ఉంది. సో అలాగే శ్రీరామ్ ఫైనాన్స్ ఫ్రెష్ గా తీసుకోవడానికి ఏ ప్రైస్ లో ఎంటర్ అవ్వచ్చండి? రెండు తీసుకోవాల్సిన స్టాక్స్ అయినా అని అడగడానికి చెప్తాను. బజాజ్ ఫైనాన్స్ తీసుకోవచ్చండి. ఇప్పుడు మీరు మీ ప్రైస్ కన్నా ఇది ఏమంటారు డిస్కౌంట్ లో ఉంది. ఇప్పుడు 823 నడుస్తా ఉంది. బట్ యూ కెన్ యాడ్ దిస్, ఇట్ ఇస్ స్ట్రాంగ్ వన్. ఒక 1 year లో 1000+ 1075 టార్గెట్ ఉంది దీనికి. ఇట్ కెన్ బి యాడెడ్. దెన్ శ్రీరామ్ ఫైనాన్స్ కూడా ఇట్స్ ఓన్లీ థింగ్ ఏంటంటే శ్రీరామ్ ఫైనాన్స్ కి బజాజ్ ఫైనాన్స్ ఇక్కడ ఇది ఆటో ఫైనాన్స్ లో ఎక్కువగా ఉంది శ్రీరామ్. సో ఇది కూడా యాడ్ చేయొచ్చు. దీనికి కూడా ఒక 25 to 30% అప్సైడ్ పొటెన్షియల్. బట్ రిలేటివ్లీ రెండిట్లలో చేయాలంటే మాత్రం ఐ యాడ్ గో విత్ బజాజ్ ఫైనాన్స్ దాన్ శ్రీరామ్ ఫైనాన్స్. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. కర్ణాటక నుంచి పట్టాభి గారు కాల్ చేశారు. పట్టాభి గారు మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే అండి. నా దగ్గర చెప్పండి సార్. నమస్తే. ఎల్ఎన్ గారి ఇండస్ట్రియల్ క్లాసెస్ ఒకటి ఫిక్స్ లో ఒకటి LN? 30% క్లాస్ లో ఉన్నాయి సార్. ఎల్ఎన్ ఒకసారి గారి repeat ఇండస్ట్రియల్ చేయరా? క్లాసెస్. స్టాక్ నేమ్ ఒకసారి మళ్ళీ చెప్పరా అండి? ఎల్ఎన్ గారి ఇండస్ట్రియల్ క్లాసెస్ మేడం. ఇంకొకటి ఇక్స్గో. స్పెల్లింగ్ ఒకసారి చెప్తారా? ఈఎల్ఎల్ ఈఎన్బిఆర్ఐ ఎల్ఎన్ గారి క్లాసెస్. ఓకే 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 ఎల్ఎన్ బ్యారీ ఇండస్ట్రీస్. ఓకే ఓకే అండి. సో ఎల్ఎన్ బ్యారీ వచ్చేసి సార్ ఇవాళ ఆల్రెడీ 7% అప్సైడ్ ఉంది. 12.67 పెరిగింది. ఇవాళ 198 హిట్ అయింది. సో ఇది వచ్చేసి తీసుకోవచ్చండి, యాడ్ చేసుకోవచ్చు. విత్ ఇన్ ఒక లాస్ట్ 6 months బ్యాక్ ఇది ఆల్రెడీ ఇట్ వాజ్ ఎట్ 550 దగ్గర ఉంది. దెర్ ఈస్ ఎ హ్యూజ్ అంటే రికవరీ పాసిబుల్ ఉంది. సో దీన్ని అయితే తీసుకోవచ్చండి, దీన్ని యాడ్ చేయొచ్చు ఎల్ఎన్ బ్యారీ. ఇంకోటి ఇండిగో అన్నారు. ఇండిగో ఎయిర్లైన్స్ మాత్రం కొంచెం దూరంగా ఉంటే మంచిదండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెట్స్ క్రూడ్ ఆయిల్ పరిస్థితి సెట్ అయ్యేదాకా అవాయిడ్ చేస్తే బెటర్. రైట్ సార్. అలాగే సతీష్ కుమార్ గారు అడుగుతున్నారండి. జియో ఫైనాన్స్ అండ్ సిఏఎంఎస్ కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 20% లాస్ లో ఉన్నారంటండి. ఎగ్జిట్ అవ్వాలా లేదంటే హోల్డ్ చేయాలని అడుగుతున్నారు, లాంగ్ టర్మ్ కోసం అంట. జియో ఫైనాన్స్ హోల్డ్ చేయొచ్చండి. ఇది ఇప్పుడు జనరల్ గా మార్కెట్ వల్ల అయింది కానీ అదర్వైజ్ స్ట్రాంగ్ గానే ఉంది. ఒక 300+, 312, 313 వరకు టార్గెట్ ఉంది ఒక 1 year కి అయితే. దెన్ కంటైనర్ కార్పొరేషన్ చూసుకుంటే ఇది కూడా హోల్డ్ చేయొచ్చండి. కంటైనర్ కార్పొరేషన్ కూడా, కాకపోతే ఏంటంటే కొత్తగా యాడ్ చేయకండి ఈ టైంలో. బట్ ఉంటే మాత్రం హోల్డ్ చేసుకోవచ్చు. ఒక 30% అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. స్ట్రాంగ్లీ అండర్ వాల్యూడ్. ఎవరైనా కావాలన్నా కానీ కొంచెం ఆగి యాడ్ చేయండి. బట్ ఉంటే మాత్రం హోల్డ్ చేయండి. దీన్ని డోంట్ సెల్ నౌ. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. చిత్తూరు నుంచి రాజు గారు కాల్ చేశారు. రాజు గారు మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే మేడం. నమస్తే సార్. ఒక 2 స్టాక్స్ సార్. టీబీఓ టెక్, హెచ్ఈజీ ప్రెస్ బై చేయొచ్చా సార్? హెచ్ఈజీ ఒకటి, ఒక నిమిషం, ఇంకోటి కూడా చెప్పండి. హెచ్ఈజీ అర్థమైంది. టీబీఓ టెక్ ఇంకోటి సెకండ్ రాజు గారు. సో హెచ్ఈజీ అయితే తీసుకోవచ్చు అండి. ఇట్స్ ఎ స్ట్రాంగ్ బై. నియర్లీ 35% అండర్ వాల్యూడ్ ఈవెన్ కరెంట్ వాల్యుయేషన్ తో ఉంది. ఫార్వర్డ్ వాల్యుయేషన్ కూడా 80% ఉంది. హెచ్ఈజీ 490 దగ్గర ఉంది. టార్గెట్ 700 ఉంది. ఇట్స్ ఎ స్ట్రాంగ్ థింగ్. స్టాక్ యాడ్ చేసుకోవచ్చు. సో దీనికి ఏమి ఇబ్బంది లేదండి. ఇంకోటి సెకండ్ అర్థం అవ్వలేదండి. రైట్ సార్, కాల్ కట్ అయింది సార్. హరీష్ గారు అడుగుతున్నారండి. డిఎల్ఎఫ్, టీసీఎస్, సుజలాన్ లాస్ లో ఉన్నారంటండి. సో ప్రెసెంట్ ఈ రేట్ లో యావరేజ్ చేయవచ్చా లేదంటే హోల్డ్ చేయాలా, సెల్ చేయాలా అని అడుగుతున్నారు సార్. తప్పకుండా. ఒకటండి, డిఎల్ఎఫ్ అనే కాకుండా మోస్ట్ ఆఫ్ ద రియల్ ఎస్టేట్ స్టాక్స్ కూడా ఈ యుద్ధం అయిపోయేంత వరకు బాగా పర్ఫామ్ చేయవు. బికాజ్ ఏంటంటే గల్ఫ్ దేశాల నుంచి చాలా మంది బయర్స్ ఉంటారు. అక్కడ నుంచి ఇప్పుడు అన్సర్టెనిటీ ఉంది. అండ్ ఇవి ఈ టైంలో మాత్రం రియల్ ఎస్టేట్ రికవరీ కష్టము. సో కొత్తగా యాడ్ చేయడం మాత్రం అవాయిడ్ చేస్తే మంచి. సుజలాన్ అయితే నేను ఎప్పుడు కూడా ఐ ఆల్వేస్ సే డోంట్ ఎగ్జిట్. కుదిరితే ఎగ్జిట్ అవ్వండి. యాజ్ ఎ రీటైల్ ఇన్వెస్టర్ ఇట్ ఈస్ నాట్ సమ్ స్టాక్ టు ఎంటర్.
దెన్ టీసీఎస్ వచ్చేసి యాడ్ చేసుకోవచ్చు ఇట్ ఫర్ అ లాంగర్ టర్మ్, ఈవెన్ షార్టర్ టర్మ్ కూడా యాడ్ చేసుకొని వార్ అయిపోయే లోపల కావాలంటే ఎగ్జిట్ అయినా కానీ మళ్ళీ స్కోప్ ఉంది. ఎందుకంటే ఐటీ స్టాక్స్ డాలర్ ప్రైస్ మన డాలర్ రూపీ వీక్ అవుతా ఉంది, డాలర్ స్ట్రాంగ్ అవుతుంది, కాబట్టి ఇట్లాంటి టైంలో ఐటీ స్టాక్స్ అన్ని కూడా క్యాన్ పోస్ట్ వెరీ గుడ్ రిటర్న్స్ ఈ క్వార్టర్ లో అండ్ ఇయర్ ఎండ్ కూడా. సో యూ కెన్ యాడ్ టీసీఎస్ అండి. రైట్ సార్. అలాగే కుమార్ గారు అడుగుతున్నారండి, సాయి లైఫ్ సైన్స్ 950 దగ్గర కొన్నారంటండి. సో ప్రజెంట్ ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా లేదంటే హోల్డ్ చేయమంటారా అని అడుగుతున్నారు. సో సాయి లైఫ్ సైన్సెస్ హోల్డ్ చేయమనండి. ఆల్రెడీ 1010 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. అండ్ ఎస్పెషల్ రీజన్ ఏంటంటే ఈ వార్ సిచ్యువేషన్ లో ఇట్స్ డిఫెన్సివ్ సెక్టర్ ఫార్మా అన్ని కూడా, ఫార్మా అండ్ హెల్త్ కేర్ ఇంకా కొన్ని రోజుల వరకు ఇంకా అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. ఈవెన్ ఈ క్వార్టర్ రిజల్ట్స్ కూడా ఎక్స్పెక్టెడ్ టు డూ గుడ్ అండ్ యాన్యువల్ రిటర్న్స్ కూడా బాగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. జస్ట్ స్ట్రాంగ్ బై ఎవరైనా కొత్తగా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈవెన్ డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ బాగున్నాయి, ఏప్రిల్ క్వార్టర్ కూడా బాగానే వచ్చే అవకాశం, మార్చ్ క్వార్టర్ కూడా బాగా వచ్చే అవకాశం. రైట్ సార్. అలాగే మరో కాల్ ఉన్నారు, స్వాతి గారు బెంగళూరు నుంచి కాల్ చేశారు. స్వాతి గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి మ్యామ్. సార్ మేము ఇది బ్రిగేడ్ తీసుకొని ఉన్నాం సార్, 45% లాస్ లో ఉన్నాం. ఇప్పుడు యాడ్ చేసుకోవాలనుకుంటున్నాం కొద్దిగా. ఈ ప్రైస్ లో తీసుకోవచ్చా సార్? వద్దండి, ఏ రియల్ ఎస్టేట్ స్టాక్స్ ఏవి కూడా కొన్ని రోజుల వరకు ఇంకా ఎంత డౌన్ సైడ్ ఎంత ఉందో తెలియదండి. బెటర్ కొన్ని రోజులు అవాయిడ్ చేయండి. వార్ ఏదైనా ఎండ్ అయితే ఆ టైంలో యాడ్ చేయండి. బికాస్ వార్ 1 month ఉంటుందా, 4 weeks ఉంటుందా, 5 weeks ఉంటుందా తెలియదు. రియల్ ఎస్టేట్ స్టాక్స్ ఇంకా ఇంపాక్ట్ హిట్ అవుతాయి. సో ఇంతకుముందు డిఎల్ఎఫ్ కూడా అదే చెప్పాను, బ్రిగేడ్ కూడా అదే చెప్తాను. కొన్ని రోజులు ఆగి యాడ్ చేసుకోండి. ఇంకా డౌన్ సైడ్ పొటెన్షియల్ వార్ అయిపోయేంత వరకు మాత్రం ఇంకా తగ్గే అవకాశం. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, విజయవాడ నుంచి అంజనీ గారు కాల్ చేశారు. అంజనీ గారు మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే. నా దగ్గర నేను ఫస్ట్ బయోకాన్, ఎస్ఎంఎస్ ఫార్మా తీసుకోవాలనుకుంటున్నానండి. రెండు తీసుకోదగ్గ షేర్స్ అయినా ఏ ప్రైస్ లో తీసుకోవాలండి? తప్పకుండా. సో బయోకాన్ వచ్చేసి కొంచెం ఓవర్ వాల్యూడ్ అండి. రీసెంట్లీ యాడ్ చేయొచ్చు ఫర్ ఎ లాంగ్ టర్మ్, బట్ షార్ట్ టర్మ్ లో మాత్రం హ్యూజ్ పొటెన్షియల్ అయితే లేదు. ఒక 5 to 7% కన్నా ఎక్కువ ఆప్షన్ అయితే ఎక్కువ స్కోప్ లేదు. దెన్ కమింగ్ టు ఎస్ఎంఎస్ ఫార్మా వచ్చేసి మాత్రం ఇది కూడా మోర్ ఆర్ లెస్ ఓవర్ వాల్యూ జోన్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇది 384, ఇవాళ కూడా 4%. తీసుకున్న ఓన్లీ అంటిల్ వార్ సిచ్యువేషన్ వరకు యాడ్ చేసుకోండి. లాంగ్ టర్మ్ కి మాత్రం ఆల్రెడీ ఇట్స్ నౌ మీరు చూసుకుంటే నియర్ లైఫ్ హై టైం హై దగ్గర ఉంది, 420 ఉండింది. సో షార్ట్ టర్మ్ మాత్రం హోల్డ్ చేయండి. ఇప్పుడు ఇదంతా వీటంతా కూడా ఏంటంటే యుద్ధం వల్ల వచ్చిన స్పైక్ ఇది, ఎందుకంటే డిఫెన్సివ్ స్టాక్స్ కొన్ని రోజులు మాత్రమే హోల్డ్ చేయండి. ఆ తర్వాత పోస్ట్ వార్ ఫార్మా మళ్ళీ కొన్ని రోజులు డౌన్ అయ్యే అవకాశం. అనిల్ కుమార్ గారు సార్, ఇది దైవికం గారు అడుగుతున్నారండి. హెచ్డిఎఫ్సి లైఫ్ 738 దగ్గర కొన్నారంటండి, హోల్డ్ చేయాలా లేదంటే ఎగ్జిట్ అవ్వాలని అడుగుతున్నారు. సో ఒకటి హెచ్డిఎఫ్సి లైఫ్ ఇస్ ఏ స్ట్రాంగ్ స్టాక్ అండి. ఇది దీని లైఫ్ ఇన్సూరెన్స్ కి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఈ యుద్ధం వార్ ఇంపాక్ట్ కూడా పెద్దగా ఏమి ఉండదు. ఇట్ జస్ట్ అండర్ వాల్యూడ్ అండి. యూ కెన్ హోల్డ్ సమ్ టైమ్ అండి. ఎవరైనా కొత్తగా యాడ్ చేయాలన్నా ఎవరైనా యాడ్ చేసుకోవచ్చు. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు సార్, చెన్నై నుంచి లలిత గారు ఉన్నారు. లలిత గారు మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నా దగ్గర హెచ్ఏఎల్ ఉన్నాయండి. 4500 యావరేజ్ లో 80 షేర్స్ ఉన్నాయి. అవి మళ్ళీ నా ప్రైస్ ఎప్పుడు వస్తుందండి? అలాగే నేను బీడీఎల్ తీసుకొచ్చండి ఇప్పుడు, అవి కూడా నా దగ్గర 1300 యావరేజ్ లో ఉన్నాయండి. ఫస్ట్ ఏమన్నారు? హెచ్ఏఎల్ అండి, హెచ్ఏఎల్. ఓకే, సో ఫస్ట్ బీడీఎల్ చెప్తాను. బీడీఎల్ అయితే మాత్రం ఇట్ ఈస్ అంటే కరెంట్ వాల్యుయేషన్ మాత్రం ఓవర్ వాల్యూడ్ 1170 దగ్గర ఉంది. బట్ 1 year అప్ సైడ్ మాత్రం ఒక 1500 వరకు ఉంది. మీరు కొంచెం హోల్డ్ చేస్తే, కొంచెం ఓపిక ఉంటే మాత్రం హోల్డ్ చేయండి. అదర్వైజ్ ఈ యుద్ధం అప్పుడు యూజువల్లీ ఇంపాక్ట్ ఉంటుంది మళ్ళీ. కాకపోతే ఏంటంటే అంత ఎక్కువగా బాగా రెస్పాండ్ రాలేదు. ఈ వార్ వేరే స్టాక్స్ బాగా పర్ఫామ్ చేసేదని ఇది చేయలేదు. కొన్ని రోజులు హోల్డ్ చేయండి. దెన్ కమింగ్ టు హెచ్ఏఎల్, మీరు 4000 దగ్గర ఉందన్నారు. సో యూ కెన్ హోల్డ్ దిస్ అండి ఫర్ దీనికి కూడా అప్సైడ్ పొటెన్షియల్ చాలా ఒక 40% ఉంది 1 year హోల్డ్ చేస్తే. షార్ట్ టర్మ్ అయితే మాత్రం ఎగ్జిట్ అవ్వండి, లాంగ్ టర్మ్ మాత్రం హోల్డ్ చేయండి. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, గుంటూరు నుంచి నరేంద్ర గారు కాల్ చేశారు. నరేంద్ర గారు మీ డౌట్ ఏంటో అడగండి. సార్ గుడ్ మార్నింగ్ సార్.
గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. సార్ డిసిఎక్స్ సిస్టమ్స్ లిమిటెడ్ బై చేద్దాం అనుకుంటున్నాం, ఎంతలో బై చేయొచ్చు సార్? కెన్ యూ రిపీట్ చేయరా ఒకసారి? డిసిఎక్స్ సిస్టమ్స్. డిసిఎక్స్ డిక్స్ DCX అన్నారు. ఓకే, సో ఒకటండి, ఈ కంపెనీ ఏంటంటే ఇది ఇట్స్ కరెంట్లీ ఇన్ డిఫెన్స్ లో ఉంది. వీటికి దీనికి ఏంటంటే వీళ్ళకి ఇజ్రాయెల్ కంపెనీస్ తో ఆల్రెడీ ఇంపాక్ట్ ఉంది. అంటే ఈ యుద్ధం టైంలో ఇట్స్ స్ట్రాంగ్ గానే ఉంది, బట్ సమ్హౌ కొంచెం కేర్ఫుల్ గా ఉంటే బెటర్ అండి. దో 1 year మీరు లాంగ్ టర్మ్ అయితే మాత్రం ఒక 30% పొటెన్షియల్ ఉంది, బట్ మూమెంటం అస్సలు లేదు. కొంచెం దూరంగా ఉంటే బెటర్ అండి. కొంచెం మూమెంటం వచ్చాక ఎంటర్ అవ్వండి, అదర్వైజ్ యూ విల్ స్టక్ ఫర్ సమ్ టైమ్ అండి ఇక్కడ. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. రాజమండ్రి నుంచి దీపిక గారు కాల్ చేశారు. దీపిక గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. హలో నమస్తే అండి. కొంచెం క్లారిటీ లేదు దీపిక గారు, అసలు మీ ఆడియో క్లారిటీ లేదండి. ఒకసారి స్టాక్ నేమ్ ఏంటో ఎటర్నల్ అండి, ఎటర్నల్ ఒకటి, పూనావాలా ఒకటి. పూనావాలా ఒకటి, ఎటర్నల్ జొమాటో. ఓకే. ఫ్రెష్ బై అండి, ఎగ్జిస్టింగ్ ఉందా మీ దగ్గర? కాల్ కట్ అయినట్టుంది సార్. ఓకే అండి, ఎటర్నల్ వచ్చేసి మనం చూసుకుంటే ఈ వార్ ఇంపాక్ట్ హ్యూజ్ ఉంది, బట్ అదర్వైజ్ ఇట్ కెన్ కమ్ బ్యాక్ స్ట్రాంగ్లీ అండి. ఇది ఇప్పుడు 233 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. టార్గెట్ వచ్చేసి 370 ఉంది 1 year లో. ఇట్ ఈస్ ఇన్ బై జోన్ రైట్ ఆఫ్టర్ సమ్ టైమ్, చాలా రోజుల తర్వాత. ఎందుకంటే నంబర్స్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బాగా ఉంది, ఈ క్వార్టర్ కూడా బాగా ఇచ్చే అవకాశం ఉంది. సో ఇట్స్ ఎ బై అండి. దెన్ పూనావాలా ఫైనాన్స్ చూసుకుంటే పూనావాలా ఫైనాన్స్ కూడా ఇది అవాయిడ్ చేస్తే బెటర్ అండి కొన్ని రోజులకి. ఇది ఓవర్ వాల్యూడ్ ఉంది కరెంట్ వాల్యుయేషన్ కి, ఇట్స్ అవాయిడ్ చేయండి. రైట్ సార్. అలాగే చైతు గారు అడుగుతున్నారండి, ఎస్పీఎంఎల్ ఇన్ఫ్రా ఫ్రెష్ బై ఎంట్రీ ప్రైస్ చెప్పండి అని అడుగుతున్నారు సార్. ఎస్పీఎంఎల్ ఓకే, ఎస్పీఎంఎల్ ఇన్ఫ్రా. సో ఎస్పీఎంఎల్ ఇన్ఫ్రా వచ్చేసి ఇప్పుడు కరెంట్లీ 159 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. ఇట్ ఈస్ ఎట్ బాటమ్ అండి. ఇప్పుడు కావాలంటే కొంచెం ఎంటర్ కావచ్చు. మీరు ఇందులో ఎంత అలొకేట్ చేద్దాం అనుకుంటున్నారో ఇవాళ 50% అలొకేట్ చేసి ఒక ఫ్యూ డేస్ ఆగి మళ్ళీ కొంచెం స్టాగర్డ్ గా మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు అండి. రైట్ సార్. అలాగే సతీష్ కుమార్ గారు అడుగుతున్నారండి, లారస్ ల్యాబ్స్ అలాగే కోఫోర్జ్ 2 years హోల్డ్ చేయడం కోసం కొనొచ్చా అని అడుగుతున్నారు సార్. ఓకే, సో లారస్ ల్యాబ్స్ వచ్చేసి కొంచెం అంటే 2 years కోసం అయితే తీసుకోవచ్చు, బట్ మీరు చూసుకుంటే ఆల్రెడీ ఇది మంచి పీక్ జోన్, హైయెస్ట్ కూడా 1100 ఉండింది రీసెంట్ గా. ఇది ఆ జోన్ అనే ఉంది. ఇది ఆ తర్వాత ఇప్పుడు పోస్ట్ వార్ మాత్రం ఒకసారి మళ్ళీ పడిపోవచ్చు అండి. ఇఫ్ యూ హ్యావ్ దట్ డైజెషన్ కెపాసిటీ అట్లా అయితేనే ఉంచుకోండి, అదర్వైజ్ మాత్రం తట్టుకోలేకపోతే మాత్రం ఎంటర్ అవ్వకండి. దెన్ లారస్ ఇంకొకటి సెకండ్ ఏం చెప్పారు? కోఫోర్జ్ సార్. కోఫోర్జ్ వచ్చేసి మాత్రం 2 years కోసం ఎంటర్ కావచ్చు. ఇట్ ఈస్ అప్సైడ్, హ్యూజ్ అప్సైడ్ ఉంది. లాస్ట్ 3-4 months ఐటీ స్టాక్స్ ఏఐ వల్ల హిట్ అయినప్పుడు ఇది కూడా హిట్ అయింది, బట్ ఇట్ హ్యాస్ ఎ స్ట్రాంగ్ కమ్బ్యాక్ పొటెన్షియల్. దీన్ని యాడ్ చేసుకోవచ్చు అండి. ఒక 55 to 60% అప్సైడ్ పొటెన్షియల్ ఇక్కడ నుంచి కోఫోర్జ్ ఉంది. 2 సంవత్సరాల కోసమైనా దీన్ని ఉంచుకోవచ్చు. రైట్ సార్. అలాగే దేవికుమార్ గారు అడుగుతున్నారండి, సిల్వర్ 275 లో 5000 షేర్స్ కొన్నారంట అండి. సో అవి యావరేజ్ చేసుకోవచ్చా, నా ప్రైస్ వస్తుందా అని అడుగుతున్నారు సార్. సిల్వర్ వచ్చేసి ఈ నెక్స్ట్ 15 to 20 days మాత్రం వెరీ వోలటైల్ ఉండొచ్చండి. ఆ తర్వాత మాత్రం అది స్లోగా సేఫ్ మెటల్ జోన్ లోకి వెళ్ళిపోతుంది. దాన్ని గోల్డ్ తో పాటు దాన్ని కూడా చాలా బై చేస్తా ఉన్నారు. బట్ నెక్స్ట్ 15 days 20 days విల్ బి బ్రూటల్. ఇప్పుడు కొత్తగా యాడ్ చేయకుండా ఒక కొంచెం క్లారిటీ వచ్చాక యాడ్ చేసుకుంటే మంచిదండి సిల్వర్ లో ఎస్పెషల్లీ. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, హైదరాబాద్ నుంచి వివి రెడ్డి గారు కాల్ చేశారు. వివి రెడ్డి గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. ఐసిఐసిఐ ఏఎంసి అమ్మా. ఓకే సార్. ఓకే, ఐటీసీ ఒకటి, ఇంకోటి సెకండ్ సార్ ఐసిఐసిఐ ఏఎంసి ఒకటే. Okay, ICICI AMC. Sir, ICICI AMC is very strong, sir. There is blind for a long term. It's యాడ్ చేయొచ్చు. ICICI AMC కానీ HDFC AMC కానీ వీటికి ఏంటంటే పెద్ద ఇష్యూ ఏం లేదు. ఇవాళ ఈవెన్
జస్ట్ మైల్డ్ అప్టిక్ అయింది, బట్ యూ కెన్ యాడ్ ఇట్ అండి ఇప్పటికి కూడా. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. కడప నుంచి రంగనాథ్ గారు కాల్ చేశారు. రంగనాథ్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. మాట్లాడుతున్నాను మేడం. రంగనాథ్ గారు, నమస్తే మేడం. మీ టీవీ వాళ్ళని మ్యూట్ లో పెట్టి డైరెక్ట్ గా మాట్లాడండి అండి. ఫోన్లో పెట్టాను మేడం. టీవీ వాళ్ళని మ్యూట్ లో పెట్టండి సార్ ఫస్ట్. టీవీ వాళ్ళు తగ్గిస్తున్నారు, తగ్గిపోతావా? తగ్గించేసి డైరెక్ట్ ఫోన్ లో మాట్లాడండి అండి. సరే, ఓకే 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 ఓకే. మేడం హలో, చెప్పండి. మేము స్టేట్ బ్యాంక్ లో మ్యూచువల్ ఫండ్ 15 రోజుల కింద 9 lakhs పెట్టాము మేడం. హలో చెప్పండి అండి, వింటున్నారు. 5 lakhs 9 lakhs పెట్టాము. కానీ మొన్న అంతా ఈ యుద్ధం వల్ల తగ్గి 15 రోజులు తగ్గిపోయింది. మళ్ళా పెరుగుతారా అని డౌట్ అడుగుతున్నా. ఒకటండి, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ ఎవరైనా సరే ఈ వార్ సిచ్యువేషన్ లో అన్ని ఏ ఫండ్ ఏ స్కీమ్స్ కూడా ఎక్సెప్ట్ డెట్ ఫండ్స్ తప్పించి అన్ని కూడా అండర్ పర్ఫార్మ్ చేస్తున్నాయి. కొన్ని రోజులు అలాగే చేస్తాయి. ఇది మనం మ్యూచువల్ ఫండ్ లో పెట్టేదే ఇన్వెస్ట్మెంట్ కోసము, షార్ట్ టర్మ్ కోసం కాదు మోస్ట్ ఆఫ్ ద టైమ్. అలాంటప్పుడు కొంచెం ఓపిక పట్టండి. ఒక 3 months పోస్ట్ వార్, 6 months బై ద టైం మొత్తం రికవరీ అవుతుంది. మళ్ళీ ఎన్నిసార్లు హిస్టారికల్ గా చూసుకున్నా సరే, ఎవరైనా మార్కెట్స్ ఎప్పుడైనా సరే కేమ్ బ్యాక్ 1 year లో స్ట్రాంగ్ గా వచ్చేసాయి పోస్ట్ వార్. ఈసారి కూడా అలాగే జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. హోల్డ్ చేయండి, డోంట్ బుక్ ద లాసెస్ బుక్ చేయకండి. మ్యూచువల్ ఫండ్ ఆర్ మెంట్ ఫర్ లాంగ్ టర్మ్. ఇట్లాంటి సిచ్యువేషన్ లో కుదిరితే ఇంకా కొంచెం యాడ్ చేయండి. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. ప్రత్యూష గారు నెల్లూరు నుంచి కాల్ చేశారు. ప్రత్యూష గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నేను కాంకర్డ్ ఎన్విడో సిస్టమ్స్ 14,700 దగ్గర 1 lakh తగిలిందండి ఐపీఓలో. బట్ ఇప్పుడైతే చాలా Okay. లాస్ లో ఉంది. ఇది హోల్డ్ చేయమంటారా లేకపోతే ఎగ్జిట్ అవ్వమంటారా? ఒకటి ఏంటంటే మాత్రం ఇంకా ఇది అంటే ఇప్పుడు బై జోన్ కి వచ్చింది, బట్ మీరు ఆల్రెడీ ఐపీఓలో కొన్నారు. అప్పుడు నియర్లీ 600 దగ్గర కొనుంటారు. ఇప్పుడు 271 దగ్గర ఉంది. లాంగ్ టర్మ్ కి అయితే మాత్రం హోల్డ్ చేయండి. అదర్వైజ్ మాత్రం, ఎందుకంటే డిసెంబర్ క్వార్టర్ వాజ్ ఆల్సో సేమ్ లాస్ట్ క్వార్టర్ కన్నా తక్కువ వచ్చింది. మీకు ఓపిక లేకపోతే మాత్రం అమ్మేస్తే బెటర్ అండి. ఎందుకంటే క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ అసలు బాగాలేవు. పోస్ట్ లిస్టింగ్ వరకు బాగుంది, ఆ తర్వాత అసలు బాగాలేదు. రైట్ సార్, అలాగే సాయి గారు అడుగుతున్నారండి, భారత్ కుకింగ్ అండ్ క్వాలిటీ వాల్స్ ప్రెసెంట్ రేట్ లో కొనొచ్చా అని అడుగుతున్నారు సార్. ఓకే, సో భారత్ కుకింగ్ ఇది కూడా రీసెంట్ గా లిస్ట్ అయింది. లిస్టింగ్ ప్రైస్ నుంచి ఏమంటారు 45 నుంచి ఇప్పుడు 32కి వచ్చింది. ఇది చూసుకుంటే మాత్రం ఇది హోల్డ్ చేయొచ్చు, ఎందుకంటే దీని నంబర్స్ ఈ క్వార్టర్ లో బాగా వచ్చే అవకాశం ఉంది. హోల్డ్ చేయండి. అండ్ దెన్ కమింగ్ టు క్వాలిటీ వాల్స్, యూజువల్లీ ఈ టైంలో బెస్ట్ అండి, ఎందుకంటే సమ్మర్ టైంలో మంచి పర్ఫామ్ చేస్తుంది. జనరల్ గా ఇట్స్ ఎ సీజనల్ స్టాక్, ఐస్ క్రీమ్ అది. కాబట్టి ఇప్పుడు యాడ్ చేయొచ్చు. ఒక 6 months కోసం అయితే యాడ్ చేసి పెట్టుకోవచ్చు అండి ఇప్పుడైతే. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు సార్. వేణుగోపాల్ గారు కాల్ చేశారు. వేణుగోపాల్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. మేడం గుడ్ మార్నింగ్ మేడం. మేడం నా దగ్గర నెట్వర్క్ టెక్నాలజీ షేర్స్ ఉన్నాయి మేడం. 3,700 లో ఒక 60 షేర్స్ కొన్నా మేడం. కొన్న దగ్గర నుంచి లాస్ లో ఉంటుంది. హోల్డ్ చేయాలా లేకపోతే అవి ఎగ్జిట్ అవ్వమంటారా అని. ఒకటండి, ఇంకా హోల్డ్ చేస్తే బెటర్ అండి. నెట్వెబ్ ఆల్రెడీ, ఎందుకంటే వండర్ఫుల్ రిజల్ట్స్ ఇచ్చింది లాస్ట్ క్వార్టర్. నియర్లీ 250% క్వార్టర్ ఆన్ క్వార్టరే ఉంది. ఈ క్వార్టర్ కూడా మంచి రిజల్ట్స్ ఎక్స్పెక్టేషన్ ఉంది. సో ఇది ఒక 6 months కోసం హోల్డ్ చేస్తే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందండి. ఎందుకంటే వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్ వాజ్ నెట్వెబ్ లాస్ట్ క్వార్టర్ లో. హోల్డ్ చేయండి. రైట్, థ్యాంక్ యూ అనిల్ కుమార్ గారు, ఈ రోజు మార్కెట్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి ఏబిఎన్ బిజినెస్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏబిఎన్.